గతంలో భారతదేశం అంతర్జాతీయంగా ఇతర దేశాల ముందు, ముఖ్యంగా యుఎస్, యూరప్ల ముందు వెనక్కి తగ్గినట్టుగా ఉండేది. ఎదిరించే శక్తి లేనట్టుగా ఎవరు ఏమన్నా పోనీలే అని సర్దుకుపోయేది. కానీ డాక్టర్ ఎస్ జయశంకర్ గారి శకం ప్రారంభం అయ్యాక భారత్ డిఫెన్సివ్ ధోరణిని వదిలిపెట్టి అఫెన్సివ్ కు మారింది. అంటే ఎదురుదాడి చేసే వ్యూహాత్మక దూకుడును ప్రదర్శించడం మొదలెట్టింది. తప్పుగా ప్రశ్నించే దేశాలకు ఆ దేశాలు ఏవి అయినా వారి సొంత తప్పులను వేలెత్తి చూపుతూ అక్కడికక్కడే ముఖం పైననే కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇవ్వడం జయశంకర్ గారి ప్రత్యేకత. ఇప్పుడు మళ్ళీ మరోసారి అదే విధంగా స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యారు ఆయన. యూరప్ కి గట్టిగా గడ్డి పెట్టారు. కానీ జయశంకర్ గారు వచ్చాక సీన్ మారిపోయింది. ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తే వారి డొక్క చించి డోలు కడుతున్నారు. ఆయన ఎలా రిప్లై ఇస్తున్నారు అంటే, మా ఇష్టం, మేము ఎలాగైనా చేసుకుంటాం, మా దేశం కోసం మేము ఏమైనా చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు, అసలు మమ్మల్ని క్వశ్చన్ చేసే స్థాయి మీకు ఉందా, ఆ స్థాయి మీకే లేదు, ముందు మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అంటూ రివర్స్ లో ముఖం పచ్చడి చేసేలా కౌంటర్ ఇస్తున్నారు.